ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిది. బైబిల్ ఉన్నవారు పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురి కొల్పవలెనని ఆలోచింతుము. చాలు, అందరూ శ్రద్ధగా వినండి. ఇంకా నా వైపు చూస్తూ, ఇక్కడ పౌలు గారు పత్రికలు రాస్తూ చాలా సంఘాలకి ఆయన చెప్పిన మాట అదేమిటంటే, కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుట మానక అనే మాట అంటాడు అక్కడ. అంటే కొందరు సమాజముగా కూడుకోవలసిన వారు కూడుకోవట్లేదు. సమాజంగా కూడుకోవడం అంటే అర్థం ఏమిటంటే, సంఘముగా కూడుకోవాలని కొందరు ఇష్టం లేకుండా, కొందరు ఏం మందిరానికి వెళ్తావులే, దేవుడు అనేవాడు నా హృదయంలోనే ఉన్నాడు, దేవుడు చర్చికి వెళితే దేవుడా, ఇంట్లో ఉంటే దేవుడు కాదా, నా మనసులో నాకు మంచిగా ఉంటే చాలు, ఇట్లా అనుకొని కొంతమంది ఏమవుతున్నారంటే సమాజంలో అంటే సంఘములో కూడుకొనటం మానుతున్నారంట. ఆ మానుకునే వాళ్ళకి ఈ పౌలు గారు చెప్పిన మాట చాలామంది కూడా అంటుంటారు, అమ్మ మందిరానికి రండి అంటే, చర్చికే రావాలా, దేవుడు ఉండాలంటే మా ఇంట్లో లేడా, నా హృదయంలోనే దేవుడు ఉన్నాడు అంటారు. హృదయంలో దేవుడు ఉన్నారు అంటారు కానీ పాపాన్ని మానుకుని ఉంటారా? హృదయంలో దేవుడు ఉన్నాడని అనుకుంటారు కానీ వారు ఉండే చెడుతనాన్ని వదులుకొని ఉంటారా? కానీ నేను అంటాను, దేవునికి హృదయం కావాలి, కానీ హృదయంలో దేవుడు కోరుకున్నాడు, మంచిదే. ఈ హృదయంలో దేవుడు నివాసం చేయాలంటే ముందు నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఉండాలి, దేవుని సంఘంలో నువ్వు ఉండాలి, మానుకోకూడదు. చాలామంది మానుకొని ఏదో ఒక వారం వచ్చి ఇంకో 2 వారాలు తప్పించి మళ్ళీ ఇంకొక వారం, ఇట్లాగా కొంతమంది ఏమైపోతున్నారంటే ఉన్న విశ్వాసాన్ని తొలగించుకునే దినాలు ఇవి. సాతానికి కొద్దిగా కొంత, ఏ వ్యక్తులైనా కొద్దిగా ఏదైనా సాతానికి కావాల్సింది ఏదైనా ఉంటే దాన్ని బట్టే మనిషిని బలహీనపరుస్తాడు, లోకంలో మరలా వెనుకడుగేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. అందుకే మీరు సమాజంగా కూడుకోవాలని ఏం చేశాడు తెలుసా? వారికి చెప్పి హెచ్చరించెను. అక్కడ మాట చూస్తాం. అయితే ఈరోజు అంశం పేరు ఏమిటంటే సంఘానికి హెచ్చరిక. చెప్పండి, అందరూ చెప్పండి, మరొకసారి చెప్పండి అందరు గట్టిగా. ఎవరికి హెచ్చరిక? ఒకరికి కాదు, సంఘానికి హెచ్చరిక. ఎందుకు హెచ్చరిక చేశాడు? హెచ్చరిక అంటే అర్థం ఏమిటి అంటే, చాలామందికి ఎవరైనా తప్పు చేస్తే అవతల వ్యక్తి వచ్చి కొద్దిగా హెచ్చరిస్తే ఆ వ్యక్తిని ఒప్పుకోరు. హెచ్చరించే వాళ్ళని ఇష్టపడతారా? ఇష్టపడరు, దూరంగా ఉంటారు. కానీ పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, అనేక సంఘాలని ఈ పౌలు గారు ఏం చేశాడు తెలుసా? హెచ్చరించాడు. ఏ సంఘంలో ఏది కొదువ ఉందో ఆ కొదువ ఉన్నదాన్ని బట్టి వారికి చెప్పి మరి హెచ్చరించాడు చాలా సంఘాలకు. కానీ పౌలు గారు చెప్పిన మాటలు కొంతమంది విశ్వాసం ఉంచి పౌలు గారు చెప్పిన మాటలకు లోబడ్డారు, ఇంకొంతమంది పౌలు గారి మీదే తిరగబడ్డారు. తిరగబడి ఏమైపోయారు? శాపం తెచ్చుకొని నాశనం అయిపోయారు. నేను అంటాను, ఓ సేవకుడు ఎందుకు హెచ్చరిస్తాడు అంటే ఆయనకి ఏదో తక్కువైనా కాదు, ఆయనకేమో లాభం వస్తుందని కాదు, కానీ సేవకుని బాధ్యత ఏమిటంటే సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తిని ఏం చేయాలి? సేవకుడు హెచ్చరించాలి. అదే ఆయన పని, అదే ఆయన బాధ్యత. ఈ సేవకుడు మెలకుగా ఉంటూ, సేవకుడు అన్ని విషయాలలో పరిశుద్ధంగా బ్రతుకుతూ, తాను నీతికి బ్రతుకుతూ సంఘాన్ని కూడా ఏం చేయాలి? నీతి మార్గంలోనికి నడిపించాలి. అదే సేవకుని లక్షణం. చాలామంది ఈ రోజుల్లో ఎంత వారిని హెచ్చరించినా
కొంతమందికి ఏమైపోతున్నారంటే ఈ చెవితో ఇంటారు, ఈ చెవితో వదిలిపెడతారు. అందుకే పౌలు గారు తిమోతికి చెప్తాడు, తిమోతి నీవు ఒక సంఘానికి ఒక కాపరిగా ఉన్నావు, నీవు ఏం చేయాలో తెలుసా, నీ సంఘానికి వచ్చే విశ్వాసులందరినీ గద్దించుము, ఖండించుము, హెచ్చరించుము, బుద్ధి. ఎందుకన్నాడు అంటే ఒక వ్యక్తిని హెచ్చరిక చేయకపోతే ఆ వ్యక్తికి వచ్చే అపాయం ఆ వ్యక్తికి తెలియదు. అందుకే ఈ సేవకుడు గ్రహించి ఏమంటాడు తెలుసా, హెచ్చరిస్తూనే ఉంటాడు. హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఏమని రాయబడింది చదవండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉద్దేశములను అలంకరించుకొనున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడ ఉండేవాళ్ళని వారిని హెచ్చరించుము. చూడండి, తీతు అనేటువంటి వ్యక్తికి పౌలు గారు చెప్పిన మాట, తీతు నీకు ఒక పత్రిక ఉత్తరం రాస్తున్నాను, నీవు సంఘాన్ని హెచ్చరించమంటాడు. ఎవరికి చెప్పమంటాడంటే కొంతమంది సంఘములో కూడా ఎదిరించే వాళ్ళు కూడా ఉంటారా, ఉండరా? ఉంటారు. ఎదిరించే వాళ్ళకి చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో ఎదిరించే వాళ్ళకి నువ్వు హెచ్చరించు, నమ్మకంగా ఉండమని హెచ్చరించు అని చెప్తూ నాన్న రకాల మాటలు అక్కడ చెప్పు వచ్చాడు. అయితే ఈరోజు కొంతమంది సంఘంలో నమ్మకంగా ఉండరు, ప్రేమ అనేది చూపరు, జాలి, కనికరం, దయ అనేది వారిలో ఉండదు. అట్లాంటి వారిని ఏం చేయమన్నాడు తెలుసా, హెచ్చరించుము అంటాడు. ఈరోజు చాలామంది సంఘం అంటే నిర్లక్ష్యం, సంఘం అంటే ఏదో ఒక నామకార్థం, ఏదో ఇష్టం ఉంటే రావాలి, కష్టం ఉంటే ఇంట్లో ఉండాలన్నట్టుగా ఉంటుంటారు కొంతమంది. అట్లాంటి వారిని హెచ్చరించు. ఎందుకంటే ఈ హెచ్చరిక నిన్ను బాగు చేస్తుంది, ఈ హెచ్చరిక నిన్ను జాగ్రత్త పరుస్తుంది. హెచ్చరిక ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అందుకే హెచ్చరించు తీతు అంటాడు. హెచ్చరించకపోతే ఏం జరుగుతుందంటే, మీకు ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో సొదొమ గొమొర పట్టణం అనేది ఉందా లేదా? చాలాసార్లు విన్నారు కదా. ఈ సొదొమ గొమొర పట్టణంలో ఎవరుండేవారు ఆ కాలంలో? లోతు అనే కుటుంబం కూడా ఉందా లేదా? ఆ కుటుంబం ఏం చేసిందంటే, అందరూ దారి తప్పి బతుకుతూ ఉంటే, చెడ్డ జీవితాన్ని జీవిస్తుంటే, లోతు కుటుంబం మాత్రం నీతిగా బతికింది ఆ ప్రాంతంలో. దేవుడు చూసి దేవదూతను పంపించారు, మీరు వెళ్ళి సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళి కాల్చివేయండి, వారిని ఎన్నిసార్లు హెచ్చరించిన వారి ప్రవర్తన సరి చేసుకోలేదు కనుక మీరు వెళ్ళి కాల్చిరమ్మని చెప్పాడు. ఈ సేవకులుగా వచ్చారు, లోతును కలుసుకున్నారు. లోతు అన్నాడు, అయ్యా రండి, మా ఇంటికి రండి, భోజనం చేయండి అంటే, లేదు భోజనం చేయడానికి రాలేదు, మరలా ఈ దేవుడు మాకు అంత సమయం వేయలేదు, నీవు నీ భార్య పిల్లని బయటకు వస్తే ఈ ప్రాంతాన్ని మేము కాల్చి మనం వెళదామని చెప్పాడు. మొత్తానికి లోతు ఏం చేశాడు, లేదు అట్లాగే వెళదామని చెప్పి వెళ్ళి భోజనం చేసుకొని ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆయన మీద దమ్మిగా పడితే, అప్పుడు ప్రాణాన్ని కాపాడడానికి కొరకు అప్పుడు ఈ సేవకులు ఏం చేశారంటే, లోతు ఇంకా మనకు సమయము లేదు, నీవు నీ భార్య పిల్లలు అల్లని అందరూ కూడా బయటకు తీసుకొని రా, ఈ గ్రామం బయటకు తీసుకొని వచ్చి మీరు పారిపోండి, మీరు వెనక తిరిగి చూడుకోకుండా పారిపోండి అని చెప్పాడు లేదా? అంటే వెనక్కి ఎందుకు తిరిగి చూడొద్దు అన్నాడంటే, వెనక తిరిగి చూడకూడదు. సొదొమ గొమొర పట్టణం అంటే లోకం నుంచి నువ్వు పారిపోతున్నప్పుడు, పరిశుద్ధతలోకి పారిపోతున్నప్పుడు, నీతి మార్గంలోకి నువ్వు వెళుతున్నప్పుడు మరలా నీ చూపంతా వెనక్కి రాకూడదు. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, మేము ఇక్కడి నుంచి అబద్ధాలు చెప్పము, దొంగతనం చేయము, మోసాలు చేయము, మళ్ళీ తాగము, మళ్ళీ బీడీలు తాగము, సిగరెట్లు తాగము అన్ని రకాలుగా ప్రమాణాలు చేసి మరి సేవకునితో తీర్మానం చేసుకొని బాప్తిసం పొందుతారు. ఎందుకు? మరలా మేము వెనక తొట్టు చూడం, మరలా మాకు పాత అలవాట్లు వద్దు అని అట్లాగా నిర్ణయించుకొని మరలా బాప్తిసం పొందుకుంటారు. బాప్తిసం పొందుకున్న వారు జీవితం అంతా ఎట్లా బతకాల? మరలా నీతికి బ్రతకాల వద్దా? బతకరు కొంతమంది. మరి అదే అలవాటే మరలా ఏంటి ప్రయోజనం? అలాగే లోతు కుటుంబానికి కూడా ఈ సేవకులు హెచ్చరించారు, ఇదిగో మీరు పారిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. వెనక్కి తిరిగి చూడొద్దంటే
పారిపోతున్న ఈ కుటుంబం అంతా లోతు అల్లుళ్ళు, కుమారులు, కుమార్తెలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పారిపోతున్నారు. ఆఖరికి లోతు భార్య ఉందే, ఈ లోతు భార్య ఏం చేసింది? పారిపోయి వెనక్కి తిరిగి చూసింది. చూసిన వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయింది. అంటే ముందు ఏం చేశాడు సేవకుడు? ఆ కుటుంబానికి హెచ్చరించాడా లేదా? మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూస్తే అపాయం వస్తుంది, వెనక్కి తిరిగి చూస్తే మీరు నష్టపోతారని ఎంత హెచ్చరించినా ఇంతనే వీరికి జాగ్రత్త ఉందా? లోతు వెనక్కి తిరిగి చూడలేదు, లోతు పిల్లలు వెనక్కి తిరిగి చూడలేదు, కానీ లోతు భార్య మాత్రము వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఏమైపోయింది తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఇప్పటికీ ఆ యెరూషలేము దేశంలోనికి వెళితే ఇప్పటికీ ఈ లోతు భార్య ఉప్పు స్తంభం అయినట్లుగా ఇప్పటికీ ఆ విగ్రహం అట్లాగే ఉందంట. నన్ను అంటాను, ఈ రోజుల్లో చాలామంది ఎంత హెచ్చరిక చేసినా కొంతమంది లోతు భార్య వలె అయిపోతున్నారు. ఎంత సేవకుడు గద్దిస్తాడు, ఎంత హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎంత హెచ్చరించినా ఏమండి మనుషులు ఏమైపోతున్నారంటే ఇంకా దాన్ని ఒక నిర్లక్ష్యంగా చేసుకొని అది సీరియస్గా తీసుకోకుండా వారి జీవితాలు లోతు భార్య వలె మార్చుకుంటున్నారు. లోతు భార్య జీవం కలిగినటువంటి ఆమె, ప్రాణమున్న ఆమె ఏమైపోయిందో తెలుసా? జీవం లేని, ప్రాణం లేని స్త్రీగా మిగిలిపోయింది. ఒట్టి విగ్రహంలాగా తయారైపోయింది. ఈరోజు కూడా మనము సేవకుడు సంఘానికి హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికకు ఎదురు చెప్పకుండా ఏం చేయాలంటే లోబడాలంట. లోబడినప్పుడు అద్భుతం, ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు, అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ఒకవేళ నువ్వు తిరగబడ్డావా, నువ్వేమైపోతావంటే లోతు భార్య వలె ఉప్పు స్తంభంలాగా మారిపోతాం. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది, మేము కూడా అయిపోతామంటే నువ్వు ఉప్పు స్తంభం కాకపోవచ్చు, కానీ ఎదురు చెప్పడం వల్ల నీకేమవుతుందంటే నీ కుటుంబానికి శాపం వస్తుంది. ఎందుకంటే దైవసేవకుని యొక్క నోటి మాట ఎవరిది? దేవుని మాట. ఆ దేవుని మాట సేవకుని నోట్లో వచ్చినప్పుడు, ఆ మాట హెచ్చరించినప్పుడు, ఆ మాటకు మనము విధేయత చూపగలిగితే, లోబడినట్లయితే మరిన్ని గొప్ప కార్యాలు నువ్వు చూచుదువుగాక. ఈ హెచ్చరికకు నువ్వు మనం లోబడితే హెచ్చరిక ఏం చేస్తుంది? ఈ హెచ్చరిక వల్ల మనకు కలిగే మేలులు ఏమిటో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదవండి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. సమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపము చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చూడండి, వినండి. ఈ హెచ్చరిక ఏం చేస్తుందంటే, మొట్టమొదటి మాట, నోవాహు దినాల్లో నోవాహు కుటుంబం అంతా కూడా జీవించారు. ఆ దినాల్లో భూమి అంతా కూడా చెడిపోయింది. అంటే భూమి చెడిపోయిందా? భూమి మీద బతికే మనుషులు చెడిపోయారా? మనుషులు కదా. మరి భూమి ఎందుకు చెడిపోయిందని దేవుడు అన్నాడంటే, నీవు చెడిపోతే భూమి కూడా చెడిపోయినట్లే. అందుకని చేదైన వేరు ఏది మన జీవితంలో ఉండకూడదండి. చేదైన వేరు ఏది ఉండకూడదు. ఆ దినాల్లో నోవాహు కుటుంబం అంతా కూడా ఆ దినాల్లో ఉంది. భూమి మీద బ్రతిక ప్రజలందరూ చెడిపోయారు. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరూ చెడిపోయారు. చెడిపోతే దేవుడు చూశాడు. దేవుడు చూసి నోవాహు కుటుంబం మాత్రమే నా దృష్టికి నీతికి బ్రతుకుతుందని చెప్పి నోవాహుకు ప్రత్యక్షమై నోవాహుతో చెప్పాడు. నోవాహు అన్నాడు. నోవాహును పిలిస్తే నోవాహు అన్నాడు, ప్రభువా చెప్పండి అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నోవాహు, ఈ తరములలో నీవే నా ఎదుట నీతి మంతుడుగా కనబడ్డావు. నేను ఈ భూమి అంతటిని నాశనం చేయాలనుకున్నాను. నీవు నీ కుటుంబము రక్షింపబడాలంటే నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అని హెచ్చరించాడంట. ఏమని హెచ్చరించాడు అంటే, నీవు నీ కుటుంబము నీతికి బ్రతికవు కనుక నేను ఒకానొక రోజు 40 రోజుల తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తాను భూమి మీద. కానీ ఈ ప్రచండమైన వర్షములో నీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే నేను చెప్పే మాట నీవు వినాలి. ఏం ప్రభువా ఏం చెప్పావు? ఏం చేయాలంటే, నీ కుటుంబం కాపాడాలంటే నువ్వేం చేయాలి తెలుసా?
నీ కుటుంబం కొరకు ఓ ఓడను కట్టుకో. ఈ ఓడ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. నీ ఓడను కట్టుకో అన్నాడు. ఏం ఓడను కట్టుకోవాలి, ఎట్లా కట్టుకోవాలంటే దేవుడే చెప్పాడు. ఇంత వెడల్పు, ఇన్ని మూరలు వెడల్పు, ఇన్ని అడుగులు వెడల్పు, ఇన్ని అడుగులు పొడవు అని చెప్పి 3 అంతస్తులు కట్టాడంట ఓడను. 3 అంతస్తుల ఓడను కట్టుకొని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? నేను 40 రాత్రులు 40 పగళ్ళు ఏం కురిపిస్తాడు భూమి మీద? ప్రచండమైన వర్షం కురిపిస్తాను. ఆ వర్షానికి ఏమైపోతారు? భూమి అంతా కూడా నాశనము అయిపోతుంది. మనుషులు చనిపోతారు, పశువులు చనిపోతారు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ఎవరైతే దేవుని దృష్టికి వ్యతిరేకంగా బతుకుతున్నారో, పాప జీవితాన్ని జీవిస్తూ బతుకుతున్నారో వాళ్ళందరూ నాశనం చేస్తాను. కానీ నీ కుటుంబాన్ని రక్షింపబడాలంటే నీ ఒక ఓడను కట్టుకో అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? సర్లే నువ్వు ఎప్పుడు కురిపిస్తావో అని ఈయన నిర్లక్ష్యం చేయలేదంట. దేవుడు హెచ్చరించిన ప్రతి మాట మనసులో పెట్టుకున్నాడు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇంటి ఇంకా కాసేపుకి మర్చిపోతాం. సంఘములు ఉన్నంత వరకే కొంతమందికి వింటారు బాగా శ్రద్ధగా. అదే సంఘం దాటి కడప దాటి వెళ్తే ఏది గుర్తుండదు. ఏదో వాక్యం విన్నట్టుగా విన్నాము, ఏదో చెప్పాడంటే బాగా చెప్పాడు అని మార్కులు వేయడం కాదు. కానీ నోవాహు ఏం చేశాడంటే దేవుడు చెప్పే ప్రతి మాట ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయములో. దేవుడు చెప్పాడంటే దేవుడు ఖచ్చితంగా ఈ భూమి మీదకి ఏం రప్పిస్తాడు? ప్రళయం, జల ప్రళయం రప్పిస్తాడని చెప్పి ఆ మాటలకు హెచ్చరికను లోబడి ఏం చేశాడు తెలుసా? ప్రపంచమంతా, దేశానికి అంతా ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాడు. ఎన్ని ఏళ్ళు చెప్పాడు? 120 సంవత్సరాలు సువార్త చెప్తే ఒకరంటే ఒకరు మారారా? ఒకరు కూడా మారలేదు. ఈడేం పిచ్చోళ్ళే అనుకున్నారు నోవాహును. ఈయనేం పిచ్చోళ్ళు ఏదో చెప్తాడు, ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా ఆ దినాల్లో అంటారు కదా. ఏమంటారు? దేవుడు వస్తాడు నమ్ముకున్నానంటే యా దేవుడు ఉన్నాడు? మా తాతల ముత్తాతల నుంచి దేవుడు వస్తాడని చెప్తున్నారు. దేవుడు వచ్చాడా అని ఎదురు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా లేదా? భూమి మీద ఉన్నారు. ఆ దినాల్లో కూడా నోవాహు ఎంత గొంతు చించుకొని, ఎంత అరిసి, ఎంత వారికి సువార్త చెప్పినా ఒకరంటే ఒకరు ఆయన వైపు తిరగలేదండి. తర్వాత దేవుడు చెప్పిన మాట ఒక రోజు వచ్చింది. అది ఏ రోజు తెలుసా? 120 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన మాట నెరవేర్చే దినం వచ్చింది. ఆ దినం ఏం జరిగిందంటే అంతలోపల ఏం చేశాడు తెలుసా? నోవాహు 3 అంతస్తుల ఓడను కట్టుకున్నాడండి. ఇంకా ఎప్పటికైనా రాత్రి వస్తుందో, పగలు వస్తుందో, ఏ దినం వస్తుందో ఈ ప్రళయం తెలియదు అని చెప్పి ముందుగా సిద్ధపడ్డాడు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, హెచ్చరికకు మనం లోబడితే హెచ్చరిక ఏం చేస్తుందంటే నిన్ను రాకడకు సిద్ధపరుస్తుంది. ఏమిటికి సిద్ధపరుస్తుందండి? హెచ్చరిక. అందుకే మనం లోబడాలి. ఎందుకు నిన్ను దేవుడు వాక్యం ద్వారా పదే సేవకుని ద్వారా హెచ్చరిస్తాడంటే నువ్వు రాకడకు సిద్ధపడాలి. ప్రళయం అనేది ఒక రాకడకు సిద్ధం. దేవుడు ఒక రోజున ప్రళయాన్ని కురిపిస్తాను నోవాహు అని చెప్పాడు. ఆ ప్రళయము, ఆ తుఫాను, ఆ వర్షం ఎవరికి సాదృశ్యం అంటే యేసయ్యకు సాదృశ్యం. దేవుని వర్షమే యేసు ప్రభువారు. ఆ వర్షము ఒకరోజు జలప్రళయంగా వచ్చాడు. అంతలోపల వీళ్ళు ఏం చేశారు తెలుసా? నోవాహు కుటుంబము ఇంకెప్పుడు జరుగుతుందిలే అని ఓడ కట్టుకోకుండా మానేశాడా? ఓడ కట్టుకోకుండా ఇంట్లో నిద్రపోయారా? సువార్త చేయకుండా వాళ్ళందుకు వారు స్వార్థం చూసుకున్నారా? లేదండి. నా మట్టుకు నేను సువార్త చెప్పాలనేటువంటి తపన ఆయనది. సువార్త చెప్పిన ఒకరంటే ఒకరు మారలేదు. కానీ ఈ నోవాహు కుటుంబం మాత్రమే దేవుని మాటకు, హెచ్చరికకు లోబడి రక్షణ పొందడానికి కొరకు ఓడను సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉన్నారు. దేవుడు చెప్పిన మాట ఒకరోజు వచ్చిందని నెరవేర్చబడిందండి. ఆయన చెప్పిన మాట జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? భూమి అంతా ప్రజలందరూ కూడా కొట్టుకొని చనిపోతే, పశువులు, ఎద్దులు, పిల్లలు, యవనస్తులు అందరూ చనిపోతే నోవాహు కుటుంబం మాత్రమే బతికింది. ఎందుకో తెలుసా? దేవుని మాటకు, హెచ్చరికకి ఏం చేశారు? వీళ్ళు లోబడ్డారండి. ఈరోజు మనం కూడా సంఘంలో సేవకుని యొక్క దేవుని మాటకు బోధిస్తున్నప్పుడు నీవు లోబడాలి. దేవుని యొక్క సువార్త, ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఎందుకో తెలుసా? నిన్నెందుకు పదే హెచ్చరిస్తుందంటే నీకు ఏదో ఒకరోజు అపాయం వస్తుంది. అపాయం నుంచి నువ్వు కాపాడబడాలంటే నువ్వు ముందే ఏం చేయాలి తెలుసా? సేవకుని యొక్క మాటకు, నువ్వు హెచ్చరికకు లోబడాలండి. లోబడితే ఈ నోవాహు కుటుంబము రక్షింపబడినట్లుగా నీవు, నీ కుటుంబం రక్షింపబడదువుగాక.
అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా? దేవుని వాక్యం నిన్ను ఎంతో హెచ్చరిస్తుంది, వారం వారం హెచ్చరిస్తుంది, వారం వారం సేవకుడు నేను గద్దిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద కోపం కాదు, నీ మీద ద్వేషం కాదు, నీవు నశించిపోకూడదు, నీవు రాకళ్ళలో ఎత్తబడాలనేదే. అందుకే హెచ్చరించాలి. రాకళ్ళు ఎత్తబడాలంటే మనకు అర్హత ఏముండాలి? నీతి మార్గంలో ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. ఇంకా నీలో నీతి తప్పిందంటే, పాపం చేస్తున్నావంటే అప్పుడే కదా దేవుడు నిన్ను హెచ్చరించేది. హెచ్చరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ మాటని స్వీకరించి లోబడి నీవు ఇంకా ఏదైనా సిద్ధపాటు లేకపోతే సిద్ధపడాలి. ప్రభు రేపే వచ్చనుకోండి, రాకళ్ళు మనం ఎత్తబడాలి కదా. ఎత్తబడాలంటే నువ్వు బాప్తిసం పొందలేదు, ఎట్లా ఎత్తబడతావు? సంఘంలో చక్కగా పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, క్రమంగా మందిరానికి వస్తున్నావు, మంచిదే. నువ్వు బాప్తిసమే తీసుకోలేదు, మరి ఎట్లా ఎత్తబడతావు? దేవుని బిడ్డలారా, అందుకే జాగ్రత్త. అందుకే హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. నువ్వు పదే పాపములో పడిపోకూడదని, నువ్వు రాకళ్ళు ఎత్తబడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ నోవాహు కుటుంబానికి కూడా ఏం చేసింది తెలుసండి? హెచ్చరించిందండి దేవుని వాక్యం. హెచ్చరించినప్పుడు నోవాహు ఏం చేశాడు? తన కుటుంబాన్ని కాపాడడానికి కొరకు అన్నీ సిద్ధపరచుకున్నాడు లేదా? సిద్ధపరచుకున్నాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యం నేను హెచ్చరించినప్పుడు ఇంకా ఏదైనా నీకు సిద్ధపరచబడకపోతే సిద్ధపడాలి. ఒకవేళ నీకు ఏం కొదువు ఉంది? డబ్బు, ఆస్తు, అంతస్తులు కొదువు ఉండకపోవచ్చు. ఆత్మీయత కొదువు ఉందా? ప్రార్థన అనేది కొదువు ఉందా? లేదా ఇంకా బాప్తిసం అనేది కొదువు ఉందా? రక్షణ మార్గం అనేది లేదా? అయితే నువ్వు సిద్ధపడు. దేవుని రాకడనేది వస్తుంది ఒకరోజు. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంత మనది, ఈ సంవత్సరం అంతా మనది అనుకోండి, కానీ దేవుని దినం ఒకరోజు వస్తుందని మాత్రము మర్చిపోకూడదు. ఒకరోజు దేవుని దినం వస్తుంది. అదే దినము తెలుసా? ఉగ్రత దినం. అదే దినము తెలుసా? రాకడ దినం. ఆ దినం ఏమిటో తెలుసా? శిక్షించే దినం ఒకరోజు వస్తుంది. ఈ సంవత్సరం అంతా మనదే, ఇంకో 10 సంవత్సరాలు మనదే, ఇంకో 50 ఏండ్లు మనదే కావచ్చు, కానీ ఏనాటికైనా దేవుని రోజు ఒకరోజు రాకుండా ఉంటుందా? వస్తుంది. ఇప్పటికే తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు చెప్పుకుంటున్న వాళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా అన్నదమ్ములు, వాళ్ళ రక్త సంబంధికులు అని చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజే ఇలాంటి పరిస్థితి అయితే రేపు ఆ దినంలో నీ తల్లి నిన్ను రక్షిస్తుందా? నీ తండ్రి నిన్ను రక్షిస్తాడా? నీ పిల్లలు నిన్ను రక్షిస్తారా? నీ సేవకుడు నిన్ను రక్షిస్తాడా? అందుకే నువ్వు సిద్ధపడు సంగమా. దేవుని రాకడ, దేవుని దినం ఒకరోజు వస్తుంది. ఈరోజు నాది అని చెప్పి ఇష్టానుసారంగా మనం బ్రతికే దినాలు కాదు ఇవి. మనం బ్రతికే దినాలన్నీ భయభక్తితో గడిపి ఒకరోజు తీర్పు రోజు ఒకరోజు వస్తుంది. దేవుని రాకళ్ళు ఎత్తబడే రోజు ఒకటి వస్తుంది. అంతలోపలే నేను సిద్ధపడుతున్నానా, అంతలోపలే నేను బాగుపడుతున్నానా అనే రోజు ఈ రోజులు కావండి. దేవుని బిడ్డలు, ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఏమైపోతామో తెలియదు. రోజు నీదే కావచ్చు, రేపు మనది కాదు. ఇప్పుడున్న ప్రాణం రేపేమైతో తెలీదు. అందుకే దేవుని బిడ్డలారా, నీ రాకళ్ళు ఎత్తబడ్డానికి నువ్వు సిద్ధపడ్డావా? అందుకే హెచ్చరికను నువ్వు లోపడు. ఇంకా నీది ఏదైనా కొదవ ఉంటే నీ జీవితంలో అది మార్పు చెందు. మారు మనసు పొందలేకపోతే మారు మనసు పొందు. ఇంకా ఏదైనా పాపాన్ని అనేది ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని మానుకొని పరిశుద్ధతలోకి మనము నడవగలిగితే ఈ హెచ్చరిక నేను ఏం చేస్తే తెలుసా? రాకడకు సిద్ధపరుస్తుందండి. నోవాహు కుటుంబాన్ని దేవుని మాట హెచ్చరించింది. వారు ఏం చేశారు తెలుసా? ఆ హెచ్చరికతో ఉన్న మాటకు లోపడ్డారు కనుకనే ఆ జలప్రాణం నుంచి వారి ప్రాణాన్ని పోకుండా ఏం చేసుకున్నారు? వారి ప్రాణాలు వారు కాపాడుకున్నారు, క్షేమంగా ఉన్నారు. నీవు కూడా ఆ హెచ్చరికకు మాటకు నువ్వు లోబడితే నువ్వు కూడా క్షేమంగా ఉంటావు. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినడలా ఈ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడదుము. చూడండి, ఇక్కడ కొరింథీ సంఘానికి చెప్తున్న మాట, సంఘమా మేము చెప్పే బోధకు మీరు సిద్ధపడండి. మేము చెప్పే ప్రతి మాట హెచ్చరికతో చెప్తున్నాము. ఒక మంచి మాట మర్చిపోతావేమో,
హెచ్చరికతో కూడుకున్న మాట నీ హృదయంలో భద్రపరచుకుంటే సత్యంత వరకు ఆ మాట మరవవు. చాలామందికి చూడండి, ఎంత మంచికి చెప్పిన మారురు, హెచ్చరించిన మారురు, బుద్ధి చెప్పిన మారును, 4 దెబ్బలేసిన మారురు. అట్లాంటి మరి ఎందుకు పుట్టారో తెలియదు అనిపిస్తుంటుంది. ఇక్కడ సంఘానికి ఎంత హెచ్చరిస్తాడో తెలుసా పౌలు గారు. కడుపు కట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ వారి కొరకు కన్నీళ్లు గారుస్తూ వారికి ఆకలి దప్పును మానుకొని ఒక ఆత్మను రక్షించాలని వారు ఎంత తపనబడి ఎన్ని సంఘాలకి ఉత్తరాలు రాస్తూ హెచ్చరించినా కూడా కొంతమంది ఏం చేశారు తెలుసా? సిద్ధపడకపోయిరి, సిద్ధపడలేదు, బాప్తిసం పొందలేదు, రక్షణ పొందలేదు, మారుమనసు పొందలేదు, దేవుని కొరకు బ్రతకట్లేదు, సంఘానికి రావట్లేదు, విశ్రాంతి దినం కలుసుకోవట్లేదు, సమాజంగా కూడుకొని మానుకుంటున్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళ కొరకు రేయింబగళ్ళు ఈ సేవకుడు కన్నీళ్లు విడిచాడంట. కన్నీళ్లు విడిచి చెప్పినా కూడా కొందరికి కనికరం, జాలి, దయ పుట్టలేదండి. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత విచిత్రమో కదా, ఎంత బాధకరమో కదా. అందుకే ఆ మాట అంటున్నాడు, మీరు సిద్ధపడకపోతే, సిద్ధపడని ఎడల ఒకవేళ మసుదైన వారినైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవటం చూచినడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. మీ నిమిత్తం మేము సిగ్గుపడుతున్నాం. మేము ఇంత గద్దించినా, ఇంత హెచ్చరించినా మీరు ఇంకా మారుమనసు పొందకపోతే, మీరు సిద్ధపడకపోతే మీ వలన మాకు ఏం కలుగుతుంది? సిగ్గు. రేపొద్దున దేవుడు అడుగుతాడు, నీకు 20 మంది ఆత్మలు ఇచ్చాను కదా, 100 మంది ఆత్మలు నీ దగ్గరికి పంపించాను కదా, నువ్వేం చేసావు? వారికి ఏ వాక్యం బోధించావు? నీ స్వార్థం కొరకు నువ్వు బోధించావా, లేదా నా మాటలుగా హెచ్చరించావని దేవుడు అడుగుతాడు. ఆ ఆత్మను కాపాడవలసిన బాధ్యత సేవకునిది కనుక సేవకుడు నిరంతరం గద్దిస్తూనే ఉన్నాడండి. ఆ గద్దింపుకు లేదా ఆ హెచ్చరికకు మనం లోబడితే మరింత ఆశీర్వాదం పొందుతాం. మనం సిద్ధపడకపోతే ఏమైపోతాం తెలుసా? 10 మందిలో సిగ్గుపడే దినం కూడా ఒకరోజు వస్తుంది. పెళ్ళి కుమార్తెకి పెళ్ళి అంటే వాళ్ళు ఇంకా 1 నెల 2 నెలలు 3 నెలలు ఉంది మా పెళ్ళి అన్నప్పుడే ఆ 2 నెలలు 3 నెలల నుంచి సిద్ధపడతారు లేదా? పెళ్ళి దగ్గరికి వచ్చే కొద్దీ ఏమైపోతుంటారు? కొత్త కొత్త బట్టలు, కొత్త ఏం కావాలో అవన్నీ సిద్ధపడుతూనే వస్తుంటారు. అంటే ఒక సాధారణంగా ఈ లోకంలో వివాహం కొరకు నువ్వు అంత సిద్ధపడతావే, మరి పరలోకంలో మనకు పెళ్లి విందు జరగబోతుంది. పరలోకంలో దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. పరలోక సింహాసనం ఎదుట నిన్ను గణపరచబోతున్నాడు ఆయన. మరి ఆ పెళ్లి విందుకి నువ్వు ఎంత సిద్ధపడాలి? ఒకవేళ ఆ పెళ్లి వస్త్రాలు నీలో లేకపోతే, సిద్ధపడకపోతే అప్పుడు ఏమంటావు తెలుసా? ఎందుకు వచ్చావు నువ్వు నా పెళ్లి విందుకి? నీ ఆ పెళ్లి వస్త్రాలు లేవే అని లోపలున్నవాడిని నిన్ను బయటికి పంపిస్తాడు, నిత్య నరకంలోకి పంపిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇంకా ఏదైనా నీకు కొదువు ఉంటే ఇప్పుడే సిద్ధం చేసుకో, సిద్ధపడు, అన్నీ సిద్ధం చేసుకొని దేవుని కొరకు, రాజ్యం కొరకు రాకళ్ళు ఎత్తబడాలని సిద్ధంగా ఉండు. అందుకే హెచ్చరిక కలిగిన మాటలు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? హెచ్చరిక కలిగిన మాట నిన్ను ఏం చేస్తుందంటే దేవుని రాకడికి ఏం చేస్తుంది? నిన్ను సిద్ధపరుస్తుంది. రెండో మాట, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయమందు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. గట్టిగా లేలేని చెప్పండి, ఇంకోసారి గట్టిగా హుషారుగా చెప్పండి, గట్టిగా. రెండవదిగా ఏమిటంటే, ఒకటి ఈ హెచ్చరిక నిన్ను ఏం చేస్తుంది? రాకడకు సిద్ధపరుస్తుంది. రెండవదిగా ఈ హెచ్చరిక నిన్ను ఏం చేస్తుందంటే అభివృద్ధి పరుస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? ఏంటి అభివృద్ధి? అందరూ బాగా వినండి పాయింట్. ఏంటి అభివృద్ధి అంటే ఏమిటి? చాలామంది ఎక్కడేసిన గొంగులు అక్కడే, ఎక్కడేసిన గొంగులు అక్కడే. ఇప్పుడు రాయి ఉందండి, రాయి ఆడ పెడితే ఆడే ఉంటుంది. ఎందుకంటే దానికి అది నిర్జీవమైంది, ప్రాణం లేనిది, ఆత్మ లేనిది కనుక అక్కడే ఉంది. కానీ అక్కడే ఉండేవాళ్ళు ఎవరంటే, అందుకని జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ కొంతమంది మృతులే. ఊకు చెప్పుకోవడానికి పలానోళ్ళు ఉన్నారు, పలానోళ్ళు ఉన్నారని చెప్పుకునేకే. కానీ నీ వల్ల ఏం ప్రయోజనం సంఘానికి? నీ వల్ల ఏం లాభం సంఘానికి? చూడండి, చాలామంది అభివృద్ధి చెందరు. 30 ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నాను అన్నావు,
20 ఏళ్ళ నుంచి నేను బాప్తిసం పొందానన్నావు, 10 ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకొని దేవుని కొరకు బతుకుతానన్నావు. ఏం అభివృద్ధి పొందావు సంఘంలో? ఏమైనా అభివృద్ధి పొందావా? పొందాం కదన్నా అంటారా? ఏం అభివృద్ధి అంటే మీరు అనుకోవచ్చు మనకు కలిగిన ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లా? ఇవి కాదండి. ఇవి దేవుడు అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు, మారినా ఇస్తాడు, మారకపోయినా ఇస్తాడు. కానీ దీని గురించి కాదు నేను చెప్పేది. అభివృద్ధి అంటే ఆత్మీయతల అభివృద్ధి, దేవుని కొరకు బ్రతికే విషయంలో నువ్వు అభివృద్ధి. ఒకప్పుడు నీ స్థితి కొద్దిగే, ఇప్పుడు నువ్వు ఎంత అభివృద్ధి పొందాలి? వాక్యంలో అభివృద్ధి పొందుతున్నావా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో అభివృద్ధి పొందుతున్నావా? ఇంకా దేవుని కొరకు బ్రతికే విషయంలో ఆ వైరాగ్యం కలిగి అభివృద్ధి పొందుతున్నావా అనేది మనం ఆలోచన చేయాలి. కొంతమంది అభివృద్ధి పొందరు. అభివృద్ధి పొందడానికి గల కారణం ఏమిటి? కొంతమంది అభివృద్ధి పొందుతూ ఉంటే ఇంకొంతమంది అభివృద్ధి పొందట్లేదు. అందుకే ఈ తెస్సలోని సంఘానికి చెప్తున్నాడు ఈ పౌలు గారు, సంఘమా, యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాము, మేము అభివృద్ధి పొందాలని హెచ్చరిస్తున్నాము. ఎంతవరకు ఇట్లాగే ఉంటారు? ఎంతవరకు ఎక్కడేసిన గొంగలు అక్కడేగా ఉంటారు అని అభివృద్ధి లేని వారిని చూసి మీరు అభివృద్ధి పొందమని హెచ్చరించాడండి ఆ దినాల్లో. ఈరోజు కూడా చాలామంది పాటలు పాడమంటే పాడలేరు, ప్రార్థన చేయమంటే చేయలేరు. మాకు సిగ్గండి. దేవుని కొరకు మనం అందరం కూడా ఎప్పుడు ప్రతి దాంట్లో ముందు ఉండాలి అన్న పక్కన పెట్టి అభివృద్ధి పొందేది చూసుకోవాలండి. అందుకని కొంతమంది అభివృద్ధి ఎందుకు పొందలేరు అని మనం ఆలోచన చేస్తే, కొంతమంది అభివృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి చదవండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినారితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయుననియు అని ఈ విషయమై చెప్పవచ్చును. చూడండి ఇక్కడ ఇంకా అక్కడ కింద ఏ మాట ఉంది? సణకొనకయు బలవంతం కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూడండి ఇక్కడ చాలామంది ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే దానికి కారణం ఏమిటో తెలుసా? పిసినారితనం. ఏ తనం ఇది? చెప్పండి, ఏ తనం ఇది? పిసినారితనం. కొంతమంది పిసినారితనం చేస్తుంటారు సంఘంలో. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి కానుకిచ్చే విషయంలో కావచ్చు, దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో కావచ్చు, కొంతమందికి పిసినారితనం ఉంటుంది. డబ్బు లేకపోతే అది వేరే విషయంలో అనుకోండి, లేదు కదయ్యా ఇంకెక్కడిస్తాము అని. కానీ దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? లేని వారు ఇచ్చిన దాన్నే దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు. ఉన్నవాళ్ళు ఇస్తే దాన్ని పెద్దగా లెక్క చేసుకోండి, ఉంటే నీవేమి ఇచ్చేది అంటాడు. బీద విధవరాలు ఉంది, సంఘానికి వచ్చింది. ఏ విధవరాలమే? బీద విధవరాలని రాయబడింది. బీద విధవరాలంటే మనుషులు 3 రకాలు 4 రకాలుగా ఉంటారు. ఒకటి బీద పరిస్థితి ఉంటుంది, కొంతమందికి మధ్యతరం ఉంటుంది, ఇంకొంతమందికి ధనవంతులు ఉంటారు, ఇంకా అధిక ధనవంతులు కూడా 4 రకాలు ఉంటారు. బీదవారు ఉంటారు, దరిద్రులు ఉంటారు, మధ్యదశ వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, అధిక ధనవంతులు ఉంటారు. ఇన్ని రకాలుగా బతుకుతారు జనాలు. అయితే నువ్వు బీద పరిస్థితే నీకు ఉండొచ్చు, ధనవంతుని స్థితే దేవుడు ఇచ్చి ఉండొచ్చు. ఏ స్థితి ఇచ్చినా నీకేముండకూడదు అంటే పిసినారితనము ఉండకూడదు. దేవుడు ఇచ్చిన దాంట్లోనే సమృద్ధిగా ఇయ్యాలి, పిసినారితనంగా ఉండకూడదు. ఈ బీద విధవరాలు ఉంది, ఆమె పనికి పోతే డబ్బు, లేకపోతే లేదు. ఆమెతో ఉండేదే 2 కాసులు. ఇలాగే దేవుని మందిరానికి వచ్చింది, సంఘానికి వచ్చి అందరూ కానుకలు వేస్తున్నారు. కానుకలు వేస్తుంటే యేసుప్రభు వారు దూరంగా నిలబడి కూర్చొని ఆ దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, ఎవరెవరు ఎంతెంత కానుకలు వేస్తున్నారని. ఈరోజు మనం ఎంత ధన్యులం తెలుసా? మనం ఇచ్చే కానుక ఇక్కరు చూడకూడదని. కానీ ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే కానుకలు ఇట్లా ఎనుసుకొని లోట్లు లెక్క పెట్టుకొని అందరు చూసేటట్లుగా ఇచ్చేవాళ్ళు. యేసుప్రభు వారు దూరం నుంచి కూర్చొని చూస్తూ ఉన్నారు, ఎవరెవరు ఎంత కానుకలు వేస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత కానుకలు వేస్తున్నారు. వీళ్ళంతా ఉన్నోళ్ళంతా ఇంత వేస్తున్నాం అని చెప్పుకొని మరి కానుకలు వేస్తే అందరు వేసిన తర్వాత ఆఖరికి బీద విధవరాలు వచ్చిందండి.
ఆ బీద విధవరాలతో ఉన్నది ఎంత డబ్బు? 2 కాసులండి. ఆ 2 కాసులు ఏం చేసింది తెలుసా? తను అనుకునొచ్చు, మన సంగతికి వస్తే మనం ఒకవేళ రూ. 5 ఉందనుకోండి, రూ. 5 దేవునికి ఎంత ఇవ్వాలా? మరి ఆమె కూడా ఆలోచన చేయొచ్చు కదా అట్లాగా. ఉండేదే 2 కాసులంట. 2 కాసులు ఏం చేసింది? దేవునికి ఇచ్చిందంట. అంటే దేవుడు ఎప్పుడు ఉన్నవాళ్ళు ఇచ్చే కానుకని ఎప్పుడు ఆశించడు, లేకపోయినా ఇచ్చేవాళ్ళు కానుకనే దేవుడు ఆశిస్తాడు. అంటే లేమిలో కూడా నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. సారెపతి విధవరాలు ఉంది, భయంకరమైన కరువు వచ్చింది ఆ దేశానికి. ఇంకా ఆమె ఇంట్లో ఏముంది? ఇంతే పిండే, ఇంతే నూనె, ఇది ఉండేది ఇద్దరు. ఆ పూటకు చచ్చిపోతారు, ఇంక తిని చచ్చిపోదామని నిశ్చయించుకున్నారు. నాయనా ఇంక మన ఇంట్లో ఉండేది ఇంతే, మనం ఇద్దరు ఇది ఇంత తిని ఇంకా చచ్చిపోదాం, రేపటికి ఇంకా సాయంత్రానికి మనకు అన్నము లేదనుకున్నారు. ఆమె కన్నీళ్ళు చూశాడు దేవుడు, ఆమె కష్టాలు చూశాడు దేవుడు. చూసి దేవుడు ఆమెను వదిలిపెట్టాడా? నాలాంటి సేవకుని పంపించాడు. ఏలియా వెళ్ళు, సారేపతని ఊరికి వెళ్ళు, ఒక విధవరాలు నీకు కనపడుతుంది, ఆమె కట్టి పుల్లలు వేరుకొని బతుకుతుంది ఇక్కడే, అక్కడ చూడు, ఆమె దగ్గరికి వెళ్ళమంటాడు. ఉన్నోళ్ళ దగ్గరికి పంపించవచ్చు కదా, లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు అంటే, లేని వాళ్ళను దేవుడు మరింతగా అభివృద్ధి పొందపరచడానికి దేవుడు సేవకుని ఇంటికి పంపిస్తాడు. లేనప్పుడు నీ ఇంటికి పంపిస్తాడు, ఉన్నప్పుడు కాదు. అయ్యో సేవకుడు వచ్చాడు, ఏం లేదే, ఏం లేదా, లేదు అనడానికి అది ఇంకా మరీ పిసినర్తనం అంటారు. ఏం లేదా లేకుండా ఉంటుందా మన ఇంట్లో? కొంతమంది అన్ని పెట్టుకొని కూడా ఏం లేదు ఏం లేదు అంటారు, ఏం లేకుండా అయిపోతుంటారు. కొంతమందికి దేవుడు ఎంత ఇచ్చినా ఏం లేదు ఏం లేదు ఏం లేదు. మన మాటకి ఎప్పుడు, మన నోటికి ఎప్పుడు ఆ మాట రాకూడదండి. లేకపోయినా కూడా మేము ధనవంతులమేం చెప్పుకోవాలా, ఇది విశ్వాసం అంటే. లేకపోయినా కూడా దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడనే గట్టి విశ్వాసం చెప్పాలా, ఇది విశ్వాసం అంటే. కొంతమంది అట్లా చెప్పరు, ఉన్నా కూడా లేవు 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 అంటారు. హాస్పిటల్కి పెడతారు కానీ మందిరానికి ఇస్తారా? దేవునికి కానుకకి ఇస్తారు. ఎక్కడ అభివృద్ధి? ఎక్కడ నువ్వు అభివృద్ధి చేస్తావు? అందుకని కొంచెంగా విత్తువాడు కొంచెం పంటకు వస్తావు. 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఆదాయం వస్తూ చూస్తావు. ఏమండి, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఆదాయం చూస్తావు. 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఆదాయం. 10,000 ఇస్తే, నేను అంటాను, కొంచెం విత్తుకుంటే కొంచెమే, ఎక్కువ విత్తుకుంటే ఎక్కువే. ఎంత విత్తుకుంటే అంత పంట కోస్తావు. నేను చెప్పే మాట ఏమిటంటే, నీ విత్తుకునేది కొంచెమే ఉండొచ్చు, అది 100 అభివృద్ధి నిన్ను అభివృద్ధి పరచునుగాక. దేవుని బిడ్డలారా వినండి, ఈ సారెపతి విధులు ఏమీ లేదు, సేవకుని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళి, అమ్మా నీ ఇంట్లో దాహం వేస్తుంది, నీ ఇంట్లో ఉన్న నీళ్ళు ఇస్తావంటే, ఆమె వాస్తవంగా ఆమె ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. అప్పటికి ముఖ పరిచయాలు. దేవుడు పంపిస్తే ఇంటికి వచ్చిన వ్యక్తి ఆ సేవకుడు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నా ఇంటి మీదకి వస్తుంది, అందుకే ఈయన పంపించడానికి గ్రహించలేదు ఆమె స్త్రీ మొదట. తర్వాత ఈ సేవకుడు అన్నాడమ్మా, నీ ఇంట్లో ఏమన్నా ఉంటే తీసుకురమ్మా, ఇంత అప్పం తీసుకొని వచ్చేయమ్మా. ఆమె అంటదయ్యా, నా ఇంట్లో ఉండేది ఇంతే నూనె, ఇంతే పిండే, నేను నా కుమారుని తిని చచ్చిపోదాం అనుకున్నాము, నీకెక్కడ పెడదామనింది. సేవకుడు అన్నాడు, అమ్మ నా మాట కాదనుకోకుండా నాకు నీ ఇంట్లో ఉన్నది కొంచెము ఈయమ్మా అని అడిగాడు. చూడండి, ఎందుకంటే ఆమెకు తెలీదు, ఈయన అడిగితే ఆమె ఇస్తుంది కదా, నేను తింటే ఏమి దీవింపబడుతుంది కానీ విశ్వాసం ఏలియాకు ఉంది కానీ ఆమెకి లేదండి. కానీ ఎప్పుడు అర్థమైంది తెలుసా? ఆమె సేవకుని మాటకు లోబడింది, హెచ్చరించిన మాటకు హెచ్చరిక లోబడి ఇంట్లోకి వెళ్ళి ఆమె ఉన్న దాంట్లోనే, కలిగిన దాంట్లోనే సేవకుని కూడా ఇంత ఇచ్చింది. మరలా ఇంట్లో ఏమైపోలేదు, భూమి మీద వర్షం కురిసేంత వరకు ఇంట్లో తొట్టిలో పిండి అయిపోలేదంట, బుడ్డిలో నూనె. ఎంత విచిత్రమో కదా. ఈరోజు చాలామంది పిసినారితనంగా ఉండకూడదు. పిసినారితనం అనేది మనం ఎప్పుడంతా చేస్తామో, నీ పిసినారితనమే దానికి దరిద్రతకు కారణం. అందుకే అభివృద్ధిని పొందలేవు. కొంతమంది చూడండి, అప్పులు 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 అప్పులు. ఏమన్నా ఇంతమంది కష్టపడతారు కదన్నా, ఏమనంటే ఇప్పుడు వచ్చింది ఇట్లా పెడుతున్నాం, ఇట్లా వచ్చింది శనుగులు సంచులేసినట్టుగానే ఉంటుంది కొంతమంది. కనుక దేవుని బిడ్డలారా, నీవు ఏ విషయంలోనైనా పిసినారితనం చేయగాని, నేను చెప్పే మాట, దేవునికి ఇచ్చే విషయంలో ఏ ఒక్కరూ పిసినారితనం చేయకూడదండి. మనకున్న దాంట్లోనే 100 రూపాయలే ఆదాయమే కావచ్చు, 1000 రూపాయల ఆదాయమే కావచ్చు, వచ్చిన దాంట్లోనే
దేవునికి ఇచ్చే మనసు మనకు ఉండగలిగితే నిన్ను నూరంతలుగా అభివృద్ధి పరచునుగాక. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి ఎవరంట? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు. చూడండి, ఇది ఎంత విచిత్రమో కదా ఈ మాట. నీవు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంట? వెదజల్లాలి. అందరు నన్ను చూడండి, ఇట్లా వెదజల్లాలి. లేకపోయినా కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఓహో ఏది నాకు తక్కువ ఉన్నా పర్లేదు, దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మన పని నిలబడినా ఎవరేమో పెద్దగా అడుగురు. దేవుని పని నిలబడితే అది ఎవరికి అవమానము? దేవునికి అవమానం. దేవుని పని నిలబడితే ఎవరికి అవమానము? మనకి అవమానం. ఒక పూట లేకపోయినా మనమేం చచ్చిపోం, 2 రోజులు తినకపోయినా మనమేం చనిపోం. దేవుడు అంతకంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నేను చెప్పే మాట, నీ విశ్వాసంతో ఇచ్చే ప్రతీదీ పిసినార్తనంగా ఇవ్వకూడదు. ఏం చేయాలంట? ఉన్నదాన్నే ఏం చేయాలంట? వెదజల్లాలి. ఆ వెదజల్లితే ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఇంకా కింద తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తాడు. అంటే కొంతమంది ఉంటుంది, ఉన్నా కూడా ఇంత ఇవ్వాలా, 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, 5000 ఇవ్వాలా అని కొంతమంది ఉన్న దేవుడు దీవెన నిన్ను దీవించాలనుకున్నప్పుడు నీకు వచ్చి అల్ప విశ్వాసంతో ఇస్తే ఇచ్చినది కూడా ప్రతిఫలము రాకుండా అయిపోతుంది. అందుకే ఇచ్చే విశ్వాసం సణుక్కుంటూ గొణుక్కుంటూ కానీ, అవిశ్వాసంతో కానీ, కపటంతో కానీ మనం దేవునికి ఇవ్వకూడదంట. విశ్వాసంతో మనము ఏదైనా ఉన్న దాంట్లో పిసినారితనం లేకుండా ఇవ్వగలిగితే నిన్ను, నీ చేతి పని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని నూరంతలుగా అభివృద్ధి పరుస్తున్న దేవుడు. అట్టి అభివృద్ధి మీరందరూ పొందుకొందురుగాక. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. శక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. ఒకటి, వెదజల్లితే అభివృద్ధి పొందుతావు. రెండవది, నీ గుడారములు దుర్మార్గతను దూరంగా తొలగించుకో. దుర్మార్గము, గుడారం అంటే హృదయం. ఈ హృదయంలో ఉన్న దుర్మార్గమైన బుద్ధి ఉంది కదా, నీ బుద్ధి. ఒకవేళ ఏ బుద్ధి ఉంది నీ హృదయంలో? మంచి బుద్ధి ఉందా, చెడ్డ బుద్ధి ఉందా? ఈ బుద్ధిని నువ్వేం చేసుకోవాలంటే దుర్మార్గమైన బుద్ధిని తొలగించుకో, దూరంగా తీసివేసుకొని మంచి మనసు కలిగి ఉండు. అప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సంఘములో నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నిన్ను ఒకప్పుడు చెడ్డ సాక్ష్యం జీవించావు, ఒకప్పుడు కొద్దిగా ఉండొచ్చు. రోజు నీ దేవుడు ఏం చేస్తాడు? సంఘములో నిన్ను ఆ హెచ్చరిక కలిగిన మాటలు నువ్వు వినగలిగితే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. నిన్ను పలుసార్లు నిన్ను గద్దించి హెచ్చరించినప్పుడు ఆ మాటకు నీ విధేయత చూపగలిగితే నీవు నూరంతల అభివృద్ధి చూస్తావు, నూరంతల ఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ దుర్మార్గతను తొలగించుకో. రెండవది, వెదజల్లు. పిసినారితనంగా మనం ఉండకూడదు. ఆ పిసినారితనమే నీకు ఒకరోజు ఏం చేస్తుందంటే ఉన్న ఆశీర్వాదాన్ని కూడా పోగొడుతుంది. ఆ పిసినారితనం మనం ఉండకూడదండి. ఉన్నా లేకపోయినా దేవునికి ఇచ్చే విషయంలో ఏముండకూడదు? మనలో పిసినారితనము ఉండకూడదు. ధారాళముగా ఇచ్చేవాళ్ళు. అందుకే అంటాడు కదా, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా దేవుడు? ఎక్కువ లేకపోయినా కూడా దేవుని కొరకు ఇస్తారు. చూడండి, లేకపోయినా వారికి తినడానికి లేకపోయినా కూడా ఈ బీద విధవరాలు కాసులేసినట్లుగా ఆమెను ప్రేమించినట్లుగా మనుని ప్రేమిస్తాడు. ఆ సంఘములో ఉన్నవాళ్ళే వేలు ఇచ్చిన వాళ్ళు ప్రేమించలేదు దేవుడు. ఎవరు ప్రేమించాడు? ఉన్న 2 కాసులు వేసిన ఆ బీద విధవరాలనే ప్రేమించాడు, కానీ మిగిలిన వారిని దేవుడు ప్రేమించలేదు. ఎందుకంటే వారి ఘనత కొరకు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు మంచి పేరు సంపాదించుకుందామని ఇచ్చారు. కానీ దేవుని మహిమ తేవాలని ఒకరు ఈ బీద విధవరాలు ప్రయాసపడింది. అందుకే ఆమెను ప్రేమించాడు. మనం కూడా అలా ప్రేమించాలి. కొంతమంది అభివృద్ధి చెందరు. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఒక ఉపానం చెప్పాడు దేవుడు. ఏమని? ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి వేసుకున్నారంట. ఈ అంజూరపు చెట్టు ఎన్నేళ్ళ నుంచి చెట్టు ఎదిగింది, కానీ దానికి ఫలాలు లేవు. లేకపోతే ఆ చెట్టు వేసుకున్న యజమానుడు చూసి ఏంటిది? ఆ దాసుని పిలిచాడు. దాసుడా, ఇన్నేళ్ళ నుంచి చెట్టు వేసుకుంటే ఈ చెట్టు ఇంతవరకు అభివృద్ధి పొందలేదేమి, దానికి ఫలాలు లేవేమి, దాన్ని నరికై. ఆ ద్రాక్ష తోటలో లేకుండా ఫలాలు లేని చెట్టు మనకేం అవసరం, నరికేమంటాడు. అప్పుడు ఆ దాసుడు ఏం చేస్తాడు తెలుసా? యజమానుడా, వద్దు,
మరొక్క సంవత్సరం ఉండనిద్దాం, ఈ సంవత్సరమైన పండుతుందేమో, అంతలోపల నేను ఎరివేస్తాను, నీరు కడతాను, ఇప్పుడైనా ఫలాలు ఇస్తుందేమో. దీని అర్థం ఏమిటంటే, చదవండి, మాట భలే ఉంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి చదవండి. ఇదొక్క మాట. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకును ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరకి వేయమని వానితో. చూడండి, దీని అర్థం ఏమిటంటే, ద్రాక్ష తోట అంటే సంఘము, చెట్టు అంటే మనుషులకు సాదృశ్యం. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. చెట్లు ఎవరికి సాదృశ్యము? మనుషులకు సాదృశ్యం. ఫలాలు దేనికి సాదృశ్యము? మనలో ఉండే స్వభావాలకు సాదృశ్యం. చాలామంది ఈ ద్రాక్ష తోట అనే సంఘంలో ఉన్నారు, కానీ ఎట్లున్నారు తెలుసా? ఫలాలు లేని వాళ్ళుగా, అభివృద్ధి పొందలేని వారిగా ఉన్నారు. అలాంటి వారికి దేవుడు యజమానుడే దేవుడు. ఈ దాసుడు ఎవరికి సాదృశ్యము? సేవకునికి సాదృశ్యం. దేవుడు అంటాడు సేవకునికి, సేవకుడా, నా దాసుడా, నీవు సంఘములో పలానా వ్యక్తిని పిలుచుకున్నావు కదా, ఆ వ్యక్తిని సంఘానికి 10 ఏండ్ల నుంచి వస్తున్నాడు కదా, 10 ఏండ్ల నుంచి నీ సంఘానికి వస్తున్నాడు, 3 ఏండ్ల నుంచి నీ సంఘానికి వస్తున్నాడు. ఏం అభివృద్ధి చెందాడు? వారిలో ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. ఇంకా వాళ్ళలో కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కపటం ఉంది, పాపం ఉందే. ఇంకా వాడు ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు? అట్లాంటి సంఘంలో పెట్టుకుంటే సంఘం పాడైపోతుంది. అందుకే అవన్నీ పెరిగి పాడై అంటే అప్పుడు ఈ సేవకునికి భారం తెలుసు కదా, ఎందుకంటే కష్టపడేవాడు కదండి, ఎరివేసేవాడు కదండి, ఆ చెట్లు ఫలించాలనే కోరికతో ఉండేవాడు కదండి. తొందర ఎట్లా నరికేస్తాడు? యజమానుడు నీవు లేకుండా ఇంకొకడు అంటాడు, కానీ దాసుడు అంటాడా? నేను కష్టపడి వ్యక్తికి సువార్త చెప్పాను, కష్టపడి వ్యక్తిని నేను ప్రేమించి లోకంలో ఉండేవాడిని త్రాగుబోతుని మంచివాడికి మార్చుకున్నాను. ఈ వ్యక్తికి ఇంకా ఇంత సువార్త చెప్పాలి, ఇంకా ఇంత ఈ వ్యక్తిని బలపరచాలనే ఆశ ఉంటుంది, కానీ అప్పుడే చంపుకుంటాడా? అప్పుడు దూరం చేసుకుంటాడా? అందుకే ఈ వ్యక్తి అంటాడు, ప్రభుని ఏడుకుంటాడు, అయ్యా వద్దు, ఇంకొక సంవత్సరమైన నేను ఈ వ్యక్తికి ఎరువేస్తా. ఇంకో సంవత్సరమైన ఎరువు అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? వాక్యం. నీళ్లు పెడతా. నీళ్లు దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇంకా నేను వాక్యాన్ని బోధిస్తానయ్యా, ఈ సంవత్సరం చూద్దాం, ఫలిస్తే పెట్టుకుందాం, ఫలించకపోతే నరికేద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అభివృద్ధి పొందాలి. అందుకే ఆ మాట అంటాడు, ఈ ఉపమానం చెప్పాడు, నువ్వు అంజూరపు ఫలాలు లేని దాన్ని నీ వ్యర్థమైపోకూడదు. నీ ఫలాలు లేకపోతే సంఘం నీ ద్వారా అభివృద్ధి చెందదు. నీవు అభివృద్ధి చెందితే సంఘం అభివృద్ధి చెందుతుంది. నీవు అభివృద్ధి పొందితే, నీ కుటుంబం అభివృద్ధి పొందితే సంఘం అభివృద్ధి పొందుతుంది. అందుకే మనం అభివృద్ధి పొందాలి. అందుకే అభివృద్ధి పొందలేని దానికే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికకు నువ్వు లోబడితే ఏమవుతుందో తెలుసా? ఈ హెచ్చరిక నేనేం చేస్తుంది? అభివృద్ధి పరుస్తుంది. చెప్పండి, రెండవది ఏం చేస్తుంది హెచ్చరిక అంటే? ఎందుకు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు ఎక్కడేసిన గొంగ అట్లాగే ఉండకూడదు, నువ్వు మరింత అభివృద్ధి పొందాలనే దేవుని వాక్యం ద్వారా సేవకుడు హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికకు నువ్వు లోబడితే నువ్వు 100 అభివృద్ధి పొందుదువుగాక. 3వ మాట, చివరి మాట చదవండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 11వ వచనం. 19వ కీర్తన 10వ వచనం. 19వ కీర్తన 11వ వచనం చదవండి. 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ. అందరు 2 చేతులు ఊపుతూ గట్టిగా లేలని చెప్పండి. ఒకటి, హెచ్చరిక నొందితే ఏమిస్తుంది? హెచ్చరిక ఏం చేస్తుంది? ఒకటి, రాకడకు సిద్ధపరుస్తుంది. రెండవది, అభివృద్ధి పరుస్తుంది. మూడవది, హెచ్చరికకు మనం లోబడితే ఏం చేస్తుంది అంటే, హెచ్చరిక నీకు లాభం ఇస్తుంది. చెప్పండి అందరూ చెప్పండి,
లాభం. చెప్పండి, అందరు చెప్పండి, లాభం అనండి. ఏమిటి లాభం? మీరు అనొచ్చు, అన్న మన వ్యాపారం పెట్టుకున్నామన్నా మాకు లాభమే రాలేదని అంటారా? అన్న మన పంటనే అన్న ₹1,00,000 పెట్టి పెట్టుబడి పెట్టామన్నా మాకు లాభం వచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్న అంటారు. లాభం పొందుతున్నారా? లాభం అంటే ఏమిటో తెలుసా? ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదం ఉంది. భూ సంబంధమైన ఆశీర్వాదం, లాభం రావచ్చు, రావక పోవచ్చు. కానీ నేను చెప్పే మాట, నువ్వు లాభం దేని కొరకు లాభం చూడాలంటే, నువ్వు సంపాదించే సంపాదన నాకు ఎంత లాభం వస్తుందని చూడొద్దు. అది లాభం ఈరోజు రావచ్చు, రేపు రాకపోవచ్చు. ఈరోజు లాభం పొందొచ్చు, రేపు నీకు నష్టం కలగవచ్చు. దీని గురించి నువ్వు చింత చేయాల్సిన అవసరం లేదు. నీవు లాభం ఏం కావాలి? నీవంటే లాభం దేంట్లో నువ్వు పొందుకోవాలంటే, పరలోక రాజ్యం చేరడమే నీకు లాభం. దేవుని పాటలు పాడడమే నీకు లాభం. సంఘానికి ప్రతినిత్యం రావడమే లాభం. ప్రార్థన చేయడమే నీకు లాభం. దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవడమే లాభం. అందుకే దేవుని కొరకు చావడమే లాభం. అందుకే పౌలు గారు అంటాడు కదా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఈయన ఏమనొచ్చు? నా సంపాదనంత సంపాదనకు లాభం పొందితేనన్నాడా? లేదు దేవుని కొరకు సస్తే కూడా నాకు లాభం అన్నాడా? దేవుని కొరకు చనిపోయిన ఆయన లాభం. ఈరోజు నువ్వు ఏ లాభం చూసుకుంటున్నావు? భూలోక సంబంధమైన లాభం చూసుకుంటున్నావా? కొంతమంది మందిరానికి వస్తే, సంఘానికి వస్తే నాకేం లాభం? ఆ మధ్య మన చర్చికి వచ్చేవాడు ఒక ఆయన, ప్రారంభంలో, ఇప్పుడు రాకుండా అయిపోయాడు. నేను అడిగాను, ఏంటన్నా ఏ మందిరానికి రావట్లేదు, ఏందన్నా? మేలులు పొందుకొని దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తే ఏమన్నా నువ్వు ఇట్లా వెనుకబడిపోయావు, రావట్లేదు? ఏం లేదు సార్, మా ఊరిలో సంవత్సరానికి ఒకసారి వడ్డీలకి ఇస్తుంటారు. మరి మేము ఆ చర్చికి వెళ్ళకపోతే మాకు పండుగకి ఏమి ఇయ్యరు, డబ్బులు ఇయ్యరు. అంటే ఆయన ఎందుకు కొరకుపోతున్నాడంటే చర్చికి? బాగుపడాలని కాదు, తన జీవితాన్ని బాగు చేసుకోవాలని కాదు. దేవుని సొమ్మును ఒక వ్యాపారంగా చేసుకున్న సంఘానికి వెళ్ళి తాను కూడా ఒక పాలి భాగస్తుడైపోయి తాను కూడా ఒక పాపినని అనిపించుకోవడానికి ఆ సంఘానికి వెళ్తున్నాడు. కానీ తన బతుకును మార్చుకోవడానికి వెళ్తున్నాడా? ఈరోజు డబ్బు నీకు లాభం ఇస్తుందా? నీ సంపాదించే సంపాదన నీకు లాభం కలుగుతుందా? అప్పుడు పూర్తి నీ కడుపు నింపొచ్చు, కానీ నీకు పరలోక రాజ్యం చేర్చదు. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతుకు, అది నీకు లాభం ఇస్తుంది. వీలైనప్పుడల్లా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, అది నీకు లాభం ఇస్తుంది. నీకు పని పాట లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువు, అది నీకు లాభం ఇస్తుంది. సమాధానం లేనప్పుడు దేవుని వాక్యాన్ని విను, అది నీకు లాభం ఇస్తుంది. కానీ ఏమండి, నీ సంపాదన, నాకు ఉద్యోగం ఇంతే, నాకు చిన్న ఉద్యోగం, ఇదెంత వ్యాపారం, ఇది దీంట్లో లాభం లేదు. లాభం లేని బ్రతుకులండి, లాభం లేని బ్రతుకులు. కొంతమంది ఇది కాదండి నేను చెప్పే మాట, పరలోక రాజ్యమే మనకు ఒక లాభం. హల్లెలూయా. ఈ ప్రార్థన నీకు లాభం ఇస్తుంది. ఆదివారం నీకు మందిరానికి వస్తే నీవు లాభం పొందుతావు. భూ సంబంధమైన ఆశీర్వాదం పొందుతావో లేదో నాకు తెలియదు, కానీ పరలోక రాజ్యమైన సంబంధమైన ఆశీర్వాదం అనే లాభం నీవు ప్రతి ఆదివారం సంఘంలో నువ్వు పొందుకుంటావు. ఆ లాభం చూసుకో. కొంతమంది ఆదివారం 500 నీకు కూలి అంటే పని పాట వదిలిపెట్టుకుని ఎక్కడికి వెళ్తారు? పనికి వెళ్తారు. పనికి పోతావు, 500 తెచ్చుకుంటావు, సాయంత్రానికల్లా ఉంటుందా? నీ భర్త తన్నే 500 తీసుకుపోయి 500 తాగొచ్చి మరలా నీకు దెబ్బలేస్తాడు. పిల్లలు వెళతారు. ఈరోజు ఆదివారం అనేది కొంతమంది నిర్లక్ష్యం. మందిరానికి వెళితే కొంతమంది ఇట్లా ఆలోచన చేస్తారు, ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాలి, ఇంత ఛార్జ్ అయిపోతుంది, అంత అయిపోతుంది, ఇంత అయిపోతుంది అని కొంతమంది లెక్కలు వేసుకుంటారు. నేను అంటాను, పనికి రాని వాటి కొరకు వేల ఖర్చు పెడతావు, దానికి లెక్కలేవు. మందిరానికి ఒక 200 లేదా 300, 400 లేదా ₹50 ఖర్చు పెట్టుకొని వచ్చినా కూడా నువ్వెంత లాభం పొందుతావు, ఎంత ఆశీర్వాదం పొందుతావు? నేను అందుకే చాలాసార్లు కొంతమందికి అప్పుడు ఎవరైనా మందిరానికి అన్న ఛార్జీకి లేదంటే ఛార్జీకి ఇచ్చి పంపించేవాడిని. ఎందుకో తెలుసా? నాకేదో మీరు ఇచ్చే కానుక వల్ల నేను లాభం పొందుతాను, నాకు ఇది కాదు లాభం. మీరు ఎంతవరకు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఎంతవరకు సంఘం అభివృద్ధి చెందుతుంది, ఎంతవరకు దేవునికి రాకడ కొరకు సిద్ధపడుతున్నారు, ఇదే నాకు లాభం. దేవుని కొరకు చావడమే ఒక లాభం. ఈ లాభాన్ని ఆలోచన చేయరండి కొంతమంది. పనికి రాని దాని కొరకు లాభం పని. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్తే 500 నష్టము,
రూపాయలు నష్టం అనుకొని ఇట్లా కొంతమంది మందిరానికి రాకుండా కూడా ఆ రోజంతా కూడా పని చేసుకుని లాభం సంపాదించుకుంటుంటారు. యాకోబు రాసిన పత్రికలు ఏమంటాడు చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. అద్భుతమైన మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబులందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయవానికి పాపము. చూడండి, కొంతమందికి ఈ యాకోబు చాలా భలే పేరు పెట్టాడు కదా వీళ్ళకి. ఏమని? లాభం చూసుకునే వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు చెప్పండి. 1 సంవత్సరం అంతా ఇక్కడ ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక స్థిరం ఉండదు. 2-4 ఎమ్నూరులో ఉంటే ఇక్కడ లాభం ఉన్నంత వరకు ఇక్కడ ఉంటారు. ఇక్కడ కొద్దిగా కష్టము నష్టం వస్తే ఈ ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్తారు. అక్కడ రొంతరు అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా వారి కడుపు తిప్పుల కొరకే ఈ లాభం, దాని కొరకు ప్రాకులాడుతున్నారు. అందుకనే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము లోకములో ఉంది. కొంతమందికి జీవపు డంబం ఉంటుంది. జీవపు డంబం అంటే కడుపు తిప్పులు. ఏంటయ్యా అంటే కడుపు తిప్పులు, ఇది ఒక లాభం అంటుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎంతసేపు ఉన్న కడుపు తిప్పులు. నీ కడుపుని నింపే దేవుడే నీ తుట్టుంటే, నీ వైపు ఉంటే, నీ పక్కనుంటే ఆయన వదిలిపెట్టి నువ్వు పనికిరాని వాటి కొరకు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావా? పోనీ అది నిలబడిందా? పోనీ సంపాదించావా? పోనీ అవన్నీ కూడా ఏమైనా సచ్చినప్పుడు తీసుకొని పోతామా? అందుకే అంటాడు, నేడుండి రేపేమి సంభవించును మనకు తెలీదు. అక్కడ అదే మాట అంటాడండి. వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వర్లా రాని పేరు పెట్టాడు వాళ్ళకి. కొందరు చూడండి, ఎంతసేపు ఉన్న లాభం, ఈ పని చేసి ఎంత లాభం వస్తుంది, ఆ పని చేసి ఎంత లాభం వస్తుంది, ఈ ఎంత ఇస్తే వడ్డీలకి ఇస్తే ఎంత లాభం వస్తుంది, 10 రూపాయలు వడ్డా, 20 రూపాయలు వడ్డా. కొంతమంది డబ్బు 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 డబ్బు, కొంతమంది లాభం, వాడికొచ్చే లాభం కొరకు ఏమంటే మనుషులను పట్టి పీడిస్తున్నారు జలగల్లా. కొంతమంది, అయ్యా వడ్డీ కట్టుకోలేమండి, మీరు మాకు సహాయం చేశారండి, మీ కాళ్ళు పట్టుకుంటామండి, అయ్యా ఇప్పటికి ఉన్నది తీసుకునండి మళ్ళీ ఇస్తామంటే కూడా కొంతమంది ఒప్పుకోరే. నీ ఆస్తులు ఇస్తావా? లేదా ఇంట్లో ఉన్నవాడిని కూడా లాక్కొని వెళ్ళే కఠినమైన కాలం అండి ఇది. కనికరం లేని కాలం ఇది, కఠినాత్మలో ఉండే కాలం ఇది. ఎంతసేపు ఉన్న వాళ్ళు డబ్బు లాభం చూసుకుంటున్నారు, ఆస్తులు అంతస్తు లాభం చూసుకుంటున్నారు, కానీ దేవుని నుంచి వచ్చే లాభం కొంతమందికి తెలియదు. అందుకే దావీదు అంటాడు, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం, అదే లాభం. దావీదు అంటాడు, లోకంలో డబ్బు ఆస్తులంతా ఎంత సంపాదించినా దావీదుకి నెమ్మది ఇచ్చిందా? ఏమీ లేదండి. ఏమిచ్చింది లాభం తెలుసు ఆయనకి? దేవుని సన్నిధిలో చిరకాలం యెహోవా మందిరంలో ఆయన నివాసం చేయడం ఆయనకి లాభం. అందుకనే ఈ లాభం కొరకు మనం ప్రయాసపడాలి. దేవా, బ్రతికితే నీ కొరకు బతుకుతానయ్యా, చస్తే నాకు లాభం అనేవాళ్ళు లేరు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పే సమయం లేదు కనుక ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. ఆ పూతోను దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంటుంది. స్త్రీ ఏం చెప్తుందంటే సోది చెప్తుంటుంది. ఆమెలో దయ్యం ఉంది, దేవుడు లేడు. ఆమెలో దయ్యం ఉంది, దేవుడు లేడు. దయ్యం ఉన్న వాళ్ళలో ఏముంటారంటే ఎప్పుడు సోది చెప్తుంటారు. ఆ సోది చెప్పించుకోవడానికి కొంతమంది ఆ గ్రామ అధికారులు ఆమెను ఆ గ్రామ సావిడి కాడ కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అంతా సోది చెప్పించి డబ్బులు సంపాదిస్తున్నారు ఆమె ద్వారా. ఇట్లా సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లాభం సంపాదించుకోవడానికి కొరకు అవతలి వ్యక్తిని ఎంతైనా బలి చేస్తారు. చేసి అట్లా సంపాదించుకుంటుంటే
ఆ దినంలో ఈ గొప్ప దైవజనులు పౌలు శీలలు ఇద్దరు వెళ్ళి ఆ గ్రామంలోనికి వెళ్ళి సువార్త చెప్తుంటే అందరూ మారుతున్నారు. సువార్త చెప్తుంటే మారుతుంటే ఆ సర్వోన్నతమైన దేవుని సువార్త చెప్తున్న ఈ సేవకులను ఎవరు చూసిందో తెలుసా? ఈ పూతోను దయ్యం పట్టిన స్త్రీ చూసి సర్వోన్నతమైన దేవుని కుమారులు వీళ్ళని కేకలు వేసి చెప్పింది. వీళ్ళే నిజమైన సేవకులని చెప్తుంటే వీళ్ళు గ్రహించారు, ఈమెలో దయ్యం ఉంది, దేవుడు లేడని అంటారు. ఇదిగో యేసు నామములో దయ్యం పో అన్నారు. వెంటనే ఆమెలో ఉండే దయ్యం వెళ్ళిపోయింది. వెంటనే ఆమె ఆ గ్రామ ప్రజలు ఉండే వాళ్ళ లాభం ఏమైపోయింది? నష్టమైపోయింది. ఆ నష్టం వచ్చినందుకు ఆ మాట భలే ఉంటుంది. చదవండి అపోస్తల కార్యం 16వ అధ్యాయము 18 నుంచి చదవండి, భలే ఉంటుంది అన్నమాట. ఆమె ఇలాగూ అనేక దినములు పౌలు వ్యాఖ్యలపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించుటకని చేయుటకైనను కూడిన ఆచరణ ప్రచురించుచు మన పట్టణమంతా గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహములను వారి మీదకి దొమ్మిగా వచ్చిరి. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తంతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారిని ఏం చేశారు తెలుసండి? వీరు ఏం చేశారు? ఆ గ్రామంలోనికి వెళ్ళి సువార్త చెప్పారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. మేలు చేసింటే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది సేవకుల మీద. ఎందుకు కోపం వచ్చిందంటే వాళ్ళకి వచ్చే లాభము పోయింది. ఎవరు ఆ లాభం పోగొట్టారంటే సేవకులు పోగొట్టారు. అందుకు పిచ్చి కోపం పెట్టుకొని పౌలు శీలను పట్టుకొని ఏం చేశారు తెలుసా? కొర్రల దాంతో కొట్టించి ఏం చేశారు? ఎక్కడేశారు? చెరసాల్లో వేశారండి. కానీ నేను చెప్పే మాట, వీళ్ళు ఎంతసేపున్న ఈ జీవనోపాధి మీద ఉన్న లాభం కొరకు ప్రాకులాడుతున్నారు. కానీ దేవుని సువార్త మా ఊరిలో ప్రకటిస్తే 10 మంది బాగుపడతారు కదా, 10 మంది బాగుపడితే దేవుని గురించి సత్యం తెలుసుకుంటారు కదా, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు కదనే, ఇది మాకు లాభం కదా అని ఆలోచన చేశారా? వారి కడుపు తిప్పుల కొరకు లాభం చూశారు, కానీ 10 మంది గురించి వారు లాభాన్ని చూడలేదండి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఎంతసేపున్న ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం లాభం, రేపు ఎంత వస్తే లాభం. వడ్డీలు వ్యాపారించుకునే వాళ్ళు చూడండి, వీళ్ళది ఎప్పుడిదే, పొద్దున్న లేస్తే ఇదే, పొద్దు మునిగితే ఇదే, రాత్రి మునిగితే ఇదే. వాళ్ళకి ఆరోగ్యాలు ఉంటాయా? షుగర్లు, బీపీలు, వారికి ఉన్నంత టెన్షన్ ఎవరికి? ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఈరోజు ఎంత లాభం వచ్చింది, రేపేమో ఎంత లాభం వచ్చింది, ఎల్లుంది ఎంత లాభం వచ్చింది. ఎంతసేపు ఉన్న జీవనోపాధి కొరకు లాభం చూసుకుంటారు, కానీ పర సంబంధమైన లాభం వారు చూసుకోరు. అందుకే వారికి శాపాలు. దేవుని బిడ్డలారా, అందుకే యాకోబు అంటాడు, రేపేమి సంభవించిన మనకు తెలీదు. ఈరోజు ఉండి రేపేమైపోతామో తెలీదు. కొంతసేపు ఉండి కొంతసేపు కనబడి అంతలో ఆవరి వంటి వాళ్ళము, అంతలో మాయమైపోయే వాళ్ళే వంటి వాళ్ళము, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేంటి వాళ్ళం కదా. మనకెందుకు ఈ లాభం గురించి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అందుకే దేవుని హెచ్చరిక అవసరం. మనకి ఏ లాభం అవసరం తెలుసండి? పరలోక రాజ్యానికి కావలసిన ఆ లాభం పొందడానికి కొరకు మనం అందరం ప్రాకులాడది. అందుకే ఈ హెచ్చరిక. చెప్పండి, ఎందుకు పౌలు గారు సంఘాలకి హెచ్చరించాడంటే, ఒకటి, హెచ్చరిక ఏం చేస్తుంది? హెచ్చరిక ఏం చేస్తుంది? రాకడకు సిద్ధపరుస్తుంది. రెండవది, హెచ్చరిక ఏం చేస్తుంది? నిన్ను అభివృద్ధి పరుస్తుంది. మూడవది, హెచ్చరిక ఏం చేస్తుంది? నిన్ను లాభము తీసుకొని వచ్చి, ఈ లాభం ఈ భూమి సంబంధమైన కాదు, పరలోకంలో కూడా నీకు లాభం ఇస్తుంది. ఒకవేళ నువ్వు లాభం పొందకపోతే ఏమైపోతావంటే, లోతు భార్య అయిపోయినట్లుగా ఉప్పు స్తంభం వలె అయిపోతాం. హెచ్చరిక నువ్వు లోబడకపోతే లోతు భార్య వలె నువ్వు మారిపోతావు. అలా ఉండుకోకుండా మనమందరము హెచ్చరికకు లోబడి అభివృద్ధి పొందుదుముగాక, హెచ్చరికకు లోబడి రాకడకు సిద్ధపరచబడదుముగాక, హెచ్చరికకు లోబడి మనమందరం పరలోక సంబంధమైన లాభం పొందుకుందుముగాక.
అందరు